తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఈ ఇంట్లో అడుగు పెడితే దేవాలయంలో అడుగుపెట్టినట్టుందమ్మా. ఇల్లు బాగుందమ్మా. వాడి మనసులాగా కళాత్మకంగా ఉంది. నీ మనసులాగా పవిత్రంగా ఉంది. గుడికొచ్చినట్టే ఉంది. ఎప్పటి నుంచో ఆయనుండే ఇల్లు సరస్వతి నిలయంలో ఉండాలని నా ఆశ. అక్కడ కుదరలేదు, ఇక్కడ వీలైంది. అక్కడ ఐశ్వర్యం తాలూకు ఆడంబరం కనబడుతుంది. ఇక్కడ విద్వత్తు తాలూకు పవిత్రత కనిపిస్తుంది. వాడు లేడా అమ్మా? రిహార్సల్స్ ఉన్నాయని వెళ్లారు మావయ్య. అవునమ్మా, నువ్వేదో రాస్తున్నట్టున్నావు. ఆయన పాడాల్సిన పాటలు రాస్తున్నాను మావయ్య. ఓ, అయితే వాడు పాడే ప్రతి పాటలోనూ మీరిద్దరు ఉన్నారన్నమాట. భార్యాభర్తలంటే ఇలాగే కలిసి ఉండాలి. మొదటిసారి వచ్చారు మావయ్య, ఇప్పుడిక్కడే భోజనం చేయాలి. ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ? మీరు నా మాట కాదనకూడదు. నేను ఇప్పుడే ఆయనకు కాల్ చేసి రమ్మంటాను, మీరు కూర్చోండి. సరే. ఆయనకి పెళ్ళాం ఫోన్ అంటే పనికి మాలిన ఫోన్లా అనిపిస్తుందేమో. ఎంతసేపు ఎత్తురో నేను చూస్తాను. ఏం చేస్తున్నాడు ఈయన? చెప్పు, ఇప్పుడు ఇంట్లో ఏమైపోయింది? నా మీద ప్రేమ అయిపోయింది. వచ్చేటప్పుడు ఒక బస్తాడు కొనుక్కురండి. సరిగ్గా చెప్పు, రిహార్సల్స్ లో ఉన్నాను, డిస్టర్బ్ చేయకు. నేనేం అడిగాను? మనులు అడిగానా, మాణిక్యాలు అడిగానా? వచ్చేటప్పుడు మిరపకాయ బజ్జీలు తీసుకురమ్మన్నానా, 3 మల్లెపూలు తీసుకురమ్మన్నానా? అసలు ఏం అడిగానండి? ఫోన్ చేస్తే విసుక్కోవడం మొదలు పెట్టారు. పెళ్ళామంటే ఎందుకంత చిరాకొస్తుంది? న్యూస్ పేపర్ కావాలేమో అనుకున్నానులే. ఓయ్ ఊరుకోండి, ఫోన్లో న్యూస్ పేపర్ పంపించడం వీలు కాదని నాకు తెలీదా? నేను చేసింది ఒక గుడ్ న్యూస్ చెప్పడానికి. ఏంటి, నేను తండ్రిని కాబోతున్నానా? అదేం లేదు. మీ తండ్రి గారు మన ఇంటికి వచ్చారు. నిజమా? అవును, మావయ్య గారు వచ్చి చాలాసేపు అయింది. మా నాన్న మనీలు వెతుక్కుంటూ ఎలా వచ్చారు? వెతుక్కుంటూ వచ్చారా, జీపీఎస్ పెట్టుకుని వచ్చారా అని నేను అడగలేదు. మిమ్మల్ని అర్జెంటుగా ఇంటికి రమ్మనడానికి కాల్ చేశాను. మీరు ఇప్పుడే వచ్చేయండి. ఇప్పుడా? ఇప్పుడు కాకపోతే రేపు వస్తారా? మావయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత వస్తారా? మీ నాన్నగారు మిమ్మల్ని చూడ్డానికి ఇక్కడికి వచ్చింది. ఎన్ని పనులున్నా మీరు రావాల్సిందే. అలాగే, నువ్వు మాట్లాడుతుండు, నేను వచ్చేస్తాను. కానీ తొందరగా. మావయ్య గారిని భోజనానికి ఉండమన్నాను. మీరొస్తే ఇద్దరు కలిసి భోజనం చేయొచ్చు. ఉంటాను, నేను భోజనం రెడీ చేయాలి. ఓకే, మీరందరూ బ్రేక్ తీసుకోండి, నేను 1 hourలో వచ్చేస్తాను. ఓకే సార్.
సంజయ్ సంజయ్ ఏంటి మేఘనా? ఒకసారి లాయర్కి కాల్ చేయి. ఇప్పుడెందుకు? సంజయ్, లాయర్ గారితో మీరు మెత్తగా మాట్లాడుతుంటే పని జరగడం లేదు. అందుకే నేను మాట్లాడతాను. ఒకసారి కాల్ చేయి. ఎందుకు? నేను మాట్లాడతాను కదా. నేను మాట్లాడతానని చెప్పాను కదా, ముందు కాల్ చేయి. ఇదిగో ఇలానే నన్ను తొందర పెట్టి అన్నిటికీ కన్ఫ్యూజ్ చేస్తున్నావు. సంజయ్, నేను కాదు, నువ్వే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నువ్వు ఇండివిజువల్ గా ఎదగాలని నేను తాపత్రయపడుతుంటే మధ్యలో నువ్వు నా కుటుంబం, నా తల్లి, నా తండ్రి, నా తమ్ముడు అని నా చేయి జారిపోతున్నావు. చూడు సంజయ్, ఈ సామ్రాజ్యానికి నా భర్తే మహారాజు కావాలి. అది నేను చూడాలి. అందుకోసం నేను ఏమైనా చేస్తాను. అది నిజమే అనుకో. అదే నిజం. చూడు సంజయ్, లాయర్తో సగం అటు సగం ఇటు మాట్లాడుకో, నన్ను మాట్లాడినివ్వు. అది నువ్వు పర్మిషన్ ఇస్తేనే మాట్లాడతాను. ఏంటి? నీకు నేను పర్మిషన్ ఇవ్వాలా? పైకి అలా కనపడతావు గానీ నీ విజన్ నీకుంటుంది కదా. దా కూర్చో. హలో హలో రాజశేఖర్ గారు, మీరు కోర్టులో వాయిదాలు అడిగినట్టు మా దగ్గర కూడా వాయిదాలు అడుగుతూ ఉన్నారు. ఏంటండి ఈ లేటు? అయినా ఇంకో 2-3 ప్రాపర్టీస్ తాలూకు డాక్యుమెంట్స్ కొంచెం లిటిగేషన్స్ తెచ్చేలా ఉన్నాయమ్మా. ఆ లిటిగేషన్స్ గురించి నాకు తెలియదండి. మీరు తలుచుకుంటే ఏదైనా క్రియేట్ చేయగలరు. అమ్మా, తేజ గారి సామ్రాజ్యం అంత చిన్నదేం కాదు. పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని అన్నీ మార్చడం కష్టం. మీరుంటున్న ఆ ఇంటి దగ్గర నుంచి వాడే కారు వరకు మొత్తం మీ చేతుల్లోకి రావాలంటే అంత ఆషామాషి కాదు. చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఏదో ఒకటి చెయ్యండి, కానీ త్వరగా పని కానివ్వండి, అంతే. నువ్వు మరీ తొందరపడుతున్నావు మేఘనా. ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది? సంజయ్, నీకు తెలీదు, మనకు తెలియకుండా చాలా జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? మన వల్లే అన్నీ జరుగుతున్నాయని నాకు అనిపిస్తుంది. అవునా? సరే, మనిద్దరికి ఏమీ వద్దు, అన్ని దానం చేసేసి రేపు పుట్టబోయే బిడ్డ చేతిలో ఒక కాళీ చిప్ప పెడదాం, ఓకే? అర్థం చేసుకో సంజయ్, మీ తరుణు, అత్తయ్య, మావయ్య కిరణ్ని ఎలాగైనా వెనక్కి రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కిరణ్ రావాలంటే పవర్ ఆఫ్ అటార్నీ కిరణ్ చేతికివ్వాలని ఉష కండిషన్ పెడితే సంజయ్ ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. ఇదంతా నీకోసమే కదా. నేనేమన్నా నా పుట్టింటి కోసం చేస్తున్నానా? ఇదంతా జరుగుతుందంటావా? అత్తయ్యని మావయ్యని ఈ వయసులో కష్టపెట్టకుండా నువ్వే కష్టపడతాను అంటే ఎవరు మాత్రం కాదంటారు? అర్థం చేసుకో సంజయ్. థ్యాంక్స్ అర్థం చేసుకున్నందుకు. మావయ్య గారు, ఆయన వచ్చేసరికి లేట్ అయ్యేలా ఉంది. ముందు మీరు వచ్చి భోజనం చేయండి. ఇన్ని ఐటమ్స్ చేసేవంటమ్మా? మొదటిసారి మీరు వచ్చారు, అందుకే నా తృప్తి కోసం ఇవన్నీ చేశాను. కూర్చోండి మావయ్య గారు. నేనిప్పుడు అయినవాడి తరపునొచ్చానా, అతిథిగా వచ్చానా, నాకే అర్థం కావట్లేదమ్మా. పొరుగురులో ఉద్యోగం చేసుకుంటున్న కొడుకు దగ్గరికి తండ్రి వచ్చినప్పుడు ఇలాగే ఆలోచిస్తారా మావయ్య? నా కొడుకు దగ్గరికి నేనొచ్చానన్న హక్కుతో ఆలోచించాలి కదా. ఆ హక్కు మాకెక్కడుందమ్మా? కష్టాల్లో ఉన్నప్పుడు కనుమరుగైపోయి
మీరా కష్టాల నుంచి ఒడ్డెక్కిన తర్వాత మొహం చూపించినట్టుగా గిల్టీగా ఉందమ్మా. అవే మాటలు మావయ్య. మీ అబ్బాయి అజ్ఞాతవాసం కోరుకున్నారు కాబట్టి మీకెవ్వరికీ మా ఆచూకీ తెలియలేదు. తెలుసుంటే మీరు ఆయన్ని చూడకుండా ఉండేవారా? మీ అత్తయ్య అమ్మా. హలో. ఏమండి, లంచ్కి ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడున్నారు? నేను ఒక క్లయింట్తో మీటింగ్లో ఉన్నాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. నువ్వు భోంచేసే. పర్లేదండి, మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తాను. అది కాదు కిరణ్. నానా, కిరణ్, 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 ఎలా ఉన్నారా? ఓహో, కొడుకుని కోడల్ని కలుసుకోవడానికి వెళ్ళి క్లయింట్ దగ్గరకని అబద్ధం చెప్పారా? మీరెలా ఉన్నారు నాన్న? నాకేంట్రా, భార్య చట్టు భర్తలాగా ఏదో ఉన్నాను. అంటే నేను ఆయన్ని ఆడిస్తున్నానా? కరెక్ట్ టైంకి వచ్చారండి. భోజనం చేస్తూ మాట్లాడుకుందరు కానీ కూర్చోండి. రారా, కూర్చోండి మావయ్య. నా కోడలు నా కోసం ఎన్ని రకాలు చేసిందో చూసావా? మీరంటే తనకి ఎంతో అభిమానం నాన్న. ఒక 2 రోజుల క్రితం మీరు వచ్చుంటే మీకు కడుపు నిండా అన్నం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఉండేవాళ్ళం మావయ్య. ఏ దేవుడో కరుణించి ఆ అనిల్ గారి మనసు మార్చి మళ్ళీ పాడే అవకాశం ఇవ్వబట్టి మా సమస్యలన్నీ తీరిపోయాయి. నాన్న, ఇలా మీతో కలిసి భోజనం చేసి చాలా రోజులైంది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. అవును, తండ్రి కొడుకులు కలిసిపోతే ఈ తల్లెందుకు గుర్తొస్తుంది? మావయ్య, మీకిష్టమని గుత్తొంకాయ కూర, దోసకాయ పచ్చడి, మిరియాల చారు, టొమాటో పప్పు, సాంబారు అన్నీ చేశాను. సూపర్ అమ్మా. ఈ కాంబినేషన్స్ అన్నీ తిని చాలా రోజులైంది. ఇక లాగించేస్తాను. రే కిరణ్, ఓ పట్టుపడదాం కానీరా. అయిపోయింది. ఒక్క పూట ఇష్టమైనవన్నీ చేసి పెట్టి మావగారిని మంచి చేసుకుంది. ఈయన కరిగిపోయారు. కిరణ్, కనీసం నీకు ఒక్కసారైనా అమ్మను చూడాలనిపించలేదా? సమాధానం చెప్పడం కూడా ఇష్టం లేదా? ఏం చెప్పాలి నాన్న? అన్నయ్యకి అధికారం ఇచ్చి నన్ను ఒక ఎంప్లాయీగా మార్చినప్పుడు కూడా ఇదేంటి నా అమ్మని అడగలేదు. అమ్మ మాటకి ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కానీ ఒక గురుస్థానంలో ఉన్న వ్యక్తిని 10 లక్షలతో కొనేసి కన్న కొడుకు పాడ్డానికి పనికిరాడని శపించమని కోరిందే. అప్పుడు నాకు అమ్మ స్థానం మీద నమ్మకం పోయింది నాన్న. అయినా కానీ
అమ్మ మీద నాకేం కోపం లేదు నాన్న. పొరపాట్లు పిల్లలే కాదు, పెద్దలు కూడా చేస్తూ ఉంటారు. కానీ మన ఇంట్లో నా భార్యకి విలువ లేదు, కంపెనీలో నాకు ఎలాంటి అధికారం లేదు. ఇంకా ఏముందని ఇంటికి రావాలి? ఇక్కడ నాకు ఇష్టమైన పాటలు పాడుకుంటూ స్వేచ్ఛగా బతుకుతున్నాను. ఇలాగే ఉండనివ్వండి నాన్న. మీ ఇద్దరి మధ్య ఈ దూరం ఎప్పుడు తగ్గుతుందో అర్థం కావటం లేదు. నేనెవరిని నిందించడం లేదు నాన్న. మీరిద్దరూ మా కోసం కోట్ల ఆస్తి సంపాదించి పెట్టారు. అప్పుడు నాకు డబ్బు విలువ తెలియలేదు. ఆ గడప దాటిన తర్వాతే నాకు ప్రపంచం అంటే ఏంటో అర్థమైంది. ఒక్క పూట భోజనం కోసం ఎంత కష్టపడాలో తెలిసింది. అయినా నేను ధైర్యంగా ఉన్నానంటే ఉషా తోడుగా ఉండడమే. తనే నా పక్కన లేకపోతే నేను నిజంగా అనాథలా మిగిలిపోయి ఉండేవాణ్ణి. అదే మాటరా. పట్టింపులు పంతాలు ఎంతకాలం ఉంటే చెప్పు. సర్లే, ఆ పీడక గుర్తు చేసుకోవడం ఎందుకు, వదిలే. మరైతే నేను బయలుదేరుతాను. అమ్మ ఉషా, నేను బయలుదేరుతానమ్మా. అలాగే మావయ్య. నేను ఒక క్లయింట్ తో మీటింగ్ లో ఉన్నాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుందేమో. నువ్వు భోంచేసి. నానా కిరణ్, ఎలా ఉన్నావు? నా కోడలు నా కోసం ఎన్ని రకాలు చేసిందో చూసావా? కిరణ్, కనీసం నీకు ఒక్కసారైనా అమ్మను చూడాలనిపించలేదా? కన్న కొడుకు పాడ్డానికి పనికిరాడని శపించమని కోరిందే. అప్పుడు నాకు అమ్మ స్థానం మీద నమ్మకం పోయింది నాన్న. కిరణ్మయి, నువ్వు భోంచేసావా? లేదు, మీరు వచ్చేదాకా వెయిట్ చేస్తా అని చెప్పాను కదా. పదండి, కలిసి భోంచేద్దాం. ఆగిపోయారేంటి? మీకిష్టమని గుత్తి వంకాయ కూర, దోసకాయ పచ్చడి, మిరియాల చారు అన్నీ చేశాను. ఏంటి, మీరు అక్కడెక్కడో తిన్నవి నేనెలా చెప్తున్నా అని ఆశ్చర్యపోతున్నారా? మీ కొడుకుని చూసిన ఆనందంలో భార్య ఫోన్ లైన్లో ఉందన్న విషయం కూడా గుర్తు రాలేదా? ఏంటండి ఇదంతా? మీకు మీ కొడుకు కోడలు కావాలంటే అక్కడే ఉండలేకపోయారా? మళ్ళీ ఈ ఇంటికెందుకొచ్చారు? మోసాలు, అబద్ధాలు, అహంకారం ఇవేగా ఈ ఇంట్లో ఉండేది. అలాంటప్పుడు ఇంటికి ఎందుకు వచ్చారు? ఆ మనుషుల మధ్య ఉండాల్సింది కదా. వాణ్ణి నువ్వు రమ్మను, నేను వెళ్ళి కలిస్తే ఫీల్ అవుతావు. చాలా ఆపండి. ఎందుకు మీరు కూడా అబద్ధాలు మొదలు పెట్టారు? నువ్వు గురువు గారితో చెప్పించిన అబద్ధం కన్నా చిన్నదే. ఈ అబద్ధం చెప్పినందుకు నాకెవరూ 10 లక్షల చెక్కు కూడా ఇవ్వక్కర్లేదు. ఇంట్లో నుంచి కన్న కొడుకు వెళ్ళిపోతుంటే ఆపలేకపోయిన నువ్వు నన్ను వెళ్ళకూడదని చెప్పే అర్హత పోగొట్టుకున్నావు. అవును, నాకు భార్యగా అర్హత లేదు, అమ్మగా అర్హత లేదు, అసలు మనిషిగానే అర్హత లేదు. అందరికందరూ ఒక్కటైపోయి నన్ను ఒంటరిదాన్ని చేశారు. ఎందుకు? నేనేం పాపం చేశాను? ఏం ద్రోహం చేశాను? ఎవరిని ఏం మోసం చేశాను? నీ వైపు తప్పున్నప్పుడు కన్న కొడుకు దగ్గర ఆ తప్పు ఒప్పుకోవాల్సింది. ఆ తప్పు ఎందుకు జరిగిందో చెప్పే అవకాశం మీ కొడుకు నాకు ఇవ్వలేదు. లేదు, ఏం చేసినా చెల్లుతుందనే నీ అహంకారమే వాడికి నిజం చెప్పకుండా ఆపింది. నువ్వేం చేసినా రైట్ అనుకుని అవతల వాళ్ళు ఎంత హర్ట్ అవుతారో ఆలోచించకుండా చేయాల్సింది చేసి ఇప్పుడు ఎవరిని నిందిస్తున్నా? నన్నా, నా కొడుకునా? మమ్మల్ని ప్రశ్నించే అధికారం నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు.
ఇంకాపండి. మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. వాడు నన్ను అపార్థం చేసుకుంటే సర్ది చెప్పాల్సిన మీరే మౌనంగా కూర్చున్నారు. అపార్థం ఏంటి? వాడు సరిగ్గానే అర్థం చేసుకున్నాడు. పాడటానికి పనికిరాడని 10 మంది ముందు ఒక గురువు శపిస్తుంటే నీ తల్లి మనసు ఎంత కర్కశంగా మారిందో వాడు బానే అర్థం చేసుకున్నాడు. వాడు లేని సమయంలో వాడి భార్యను వెళ్ళగొట్టడం తప్పు. నేను లేని సమయంలో కన్న కొడుకుని కోడల్ని వెళ్ళగొట్టడం తప్పు. తప్పేనండి, నేను చేసింది తప్పే. పాఠం కోసం వెళ్లి వాడేమైపోతాడో అని భయపడ్డం నా తప్పే. హద్దులు దాటి ప్రవర్తించిన కోడల్ని మందలించడం కూడా నా తప్పే. వాళ్ల తప్పుల్ని సమర్థించుకోవడం కోసం నన్ను ఎదిరించినా మౌనంగా భరించకపోవడం కూడా నా తప్పే. అన్ని నా తప్పులే. ఒక్క పూట భోజనం తినే మీరు మీ కొడుకు మీద కోడలి మీద అంత విశ్వాసం చూపిస్తున్నారే, అలాంటిది ఇన్నేళ్లు మిగతా కొడుకుల కన్నా ఎక్కువ ప్రేమతో వాణ్ణి పెంచాను. అవన్నీ మర్చిపోయి విశ్వాసం లేకుండా వాడు మాట్లాడుతుంటే ఈ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో ఆలోచించారా? నా పేర్లో సగం వాడికి పెట్టుకున్నాను, ఈ ఇంటికి వాడి పేరే పెట్టుకున్నాను. ఎందుకు? ఇవన్నీ నేను చేసిన నేరాలేనా, తప్పులేనా? మీరంతా ఒక్కటైపోయి నన్ను వేరు చేస్తున్నారు, నన్ను పరాయిదాన్ని చేస్తున్నారు. నేను చచ్చిపోతే అందరికీ మనశ్శాంతిగా ఉంటుంది. చచ్చిపోతాను, చంపేయండి నన్ను. మీ చేతులతో మీరే నన్ను చంపేయండి, చంపేయండి. నా మాట విను కిరణ్మయి, నన్ను చంపేయండి. కిరణ్మయి, కిరణ్ నా మాట విను. కిరణ్, కిరణ్ చెప్పేది విను కిరణ్. అత్తయ్య గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారంటండి. కిరణ్ అనే ఒక కొడుకుని కన్నారు కదా, ఆ కొడుకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని దిగులు పెట్టుకున్నారు. ఆ కిరణ్ పనిలో బిజీగా ఉన్నాడు. అసలు మీరేనా ఇలా మాట్లాడేది? ఆ కిరణ్ కి తల్లంటే ప్రాణం.